ప్యాషన్తో వర్క్ చేసిన దానికి నార్మల్గా నేమ్ సేక్ వర్క్ చేసిన దానికి తేడా ఏంటో తెలుసా? ప్యాషన్ ఎవరైతే ప్రొఫెషన్ చేసుకుంటారో వాళ్ళు సక్సీడ్ అవుతున్నారు. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ విల్ ఫాలో దిస్ టెక్నిక్. ఎందుకంటే చాలామంది బాస్ ఉన్నప్పుడు పనిచేస్తారు ఆఫీస్లో, బాస్ లేనప్పుడు పనిచేయరు. యాక్చువల్ షుడ్ బి అదర్ వే. బాస్ ఉన్నప్పుడు పనిచేయడం పర్లేదు, బాస్ లేనడం కంపల్సరీ చేయాలి. మేము నేర్చుకున్న డిక్షనరీ ఎట్లా ఉంది. ఎందుకంటే నేమ్ సేక్ చేస్తే నేమ్ సేకే ఉంటుంది. యూ వాంట్ టు గ్రో, దెన్ యూ వాంట్ టు బిల్డ్. అంటే మీరు ఏమంటారంటే మీరు ఎదగాలి అనుకుంటే డెఫినెట్గా మీ మొత్తం టైము ఫోకస్గా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. సీట్లో కూర్చుంటే రిజల్ట్స్ రావు. లాట్ ఆఫ్ ఏజెంట్స్ ఏంటంటే చాలామంది ఏదో చేయాలి కదా, చేస్తాం, మా నాన్న చెప్పారనో మా అమ్మ చెప్పారనో మా ఆవిడ కోసం అని. అలా కాదండి, మీరు చెయ్యాలనుకునేదే చేయండి, అక్కర్లేని చేయకూడదు. చాలామంది అట్రాక్ట్ అయ్యి రియల్ ఎస్టేట్లోకి వస్తారు. రియల్ ఎస్టేట్ దూరం నుండి బాగానే ఉంటుంది, దూరపు గుండెలు సాఫ్ట్గా ఉంటాయి. దానికి దిగిన తర్వాత మీకు రియాలిటీ తెలుస్తుంది. సో ఆల్వేస్ డిసైడ్. మీరు ఏదైనా సబ్జెక్ట్ ఎన్నుకుంది, ఏదైనా సెగ్మెంట్ తీసుకునేటప్పుడు అసలు నేను చేయగలుగుతా లేదా ముందే రీసెర్చ్ చేసుకోండి. ఒకసారి దిగితే వెనక్కి రాకూడదు. దట్ ఈస్ ది స్టైల్. ఒక ప్రొఫెషనల్గా ఒక రియాల్టర్గా కావాలనుకుంటే రియాల్టర్ తాలూకా రెస్పాన్సిబిలిటీ ఏంటి, రోల్స్ ఏంటి అన్నీ కూడా మీరు అర్థం చేసుకొని దిగడం పడుతుంది. తెలియకుండా దిగితే కనుక మీరు ఇబ్బంది పడతారు. సో మీకు అర్థమైంది కదా, ప్యాషన్ని ప్రొఫెషన్. నేను నా కెరియర్లో పైకి వచ్చానంటే నా ప్యాషన్ ఉండేది, ప్యాషన్ని ప్రొఫెషన్గా చేశాను. అలాగే మీరు సానియా మిర్జా చూస్తే టెన్నిస్, సచిన్ తెండూల్కర్ గారు క్రికెట్, విశ్వనాథ్ ఆనంద్ చెస్, డాక్టర్ నంది రామేశ్వర రియల్ ఎస్టేట్, ఇది అందరూ ఇష్టంతో చేసాం. పిచ్చి కుక్కలాగా, అంటే క్రేజీ. యూ షుడ్ బి క్రేజీ ఫర్ యువర్. నేను ఇది సాధించాలి, ఇది సంపాదించాలి, ఈ డీల్ చేయాలి, ఇంత సంపాదించాలి. మీరు ఒక గోల్ పెట్టుకోండి. గోల్ క్లారిటీ, రోల్ క్లారిటీ లేకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది.